నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ మొత్తం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని చెప్పి విజయసాయి రెడ్డి చెప్పడం చూసాము. మరి ఈ మద్యం కుంభకోణంపై అయితే సిట్ విచారణ జరుపుతుంది. మరి ఈ విచారణకు కసిరెడ్డిని రావాలని 3 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా ఆయన హాజరు కాలేదు. సరే మరి మొత్తానికి పరారీలో ఉన్న కసిరెడ్డిని ఎలా అయినా సరే బయటకు తీసుకురావాలని చెప్పి కసిరెడ్డికి సంబంధించిన ప్రతి చోట కూడా నిన్న సోదాలు జరపడం జరిగింది. మరి మొత్తానికి కసిరెడ్డి బయటకు వస్తాడా, ఏం జరగనుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ గారు. సార్ నమస్తే. నమస్తే. అశోక్ గారు చెప్పండి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన ప్రతి చోట కూడా ఆయన భార్య పనిచేస్తున్నటువంటి కంపెనీ కానివ్వండి, లేదంటే ఆయన కుమార్తె పేరిట మీద ఉన్నటువంటి ప్రతి చోట కూడా సోదా చేయడం అయితే జరుగుతుంది. మరి మొత్తానికి అంటే 3 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా ఆయన హాజరు కాలేదు. మరి ఈ విధంగా సిట్ దర్యాప్తు చేస్తుంది కాబట్టి ఆయన బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? మొత్తం అసలు మద్యం కుంభకోణంలో ఏం జరిగిందో చెప్పే అవకాశాలు ఉన్నాయంటారా? ఇది కాకుండా మరొకటి గట్టిగా వినిపిస్తుంది ఏంటంటే, ఆయన ఎక్కడ బయటికి వస్తే నాటి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం గురించి మొత్తం చెప్తారో అని చెప్పి నాటి ప్రభుత్వ పెద్దలే ఆయనని నిర్బంధించారు, బయటికి రానికుండా చేస్తున్నారని చెప్పి పలు వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తానికి ఈ కసిరెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉందంటారు, మీరేమంటారు? మీరు అడిగిన దాంట్లో నిజం లేకపోలేదు. ఎందుకంటే ఆయన నిర్బంధించారో లేకుండా ఉంటే ఆయన ఒకవేళ పూర్తి స్థాయిలో ఎలిమినేట్ చేసేస్తే ఇంక మద్యం కుంభకోణం కేసులో ఫర్ ఎగ్జాంపుల్ ABCDEF అన్నట్లు ఒక 4, 5, 6 లైనింగ్ ఉంటుంది అనుకోండి, ఒకదానికొకటి రిలేటెడ్. మధ్యలో D అనేది కన్నా ఎగిరిపోతే చైన్ లింక్ కట్ అయిపోతుంది. అంటే కింద ఉండే వాళ్ళకి శిక్షలు పడవు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వరకు మద్యం కుంభకోణం కేసు అంటే నేను ఒక మాట స్వతహాగా చెప్తున్నానండి, ఏదైతే వైఎస్ఆర్సీపీని అభిమానించే వాళ్ళు ఉన్నారో వాళ్ళ సైట్స్ కూడా లేదా వాళ్ళు మాట్లాడినటువంటి కీలకమైన వ్యక్తులు జర్నలిస్టులు మాట్లాడిన వ్యాఖ్యలు కూడా నేను వినటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గన మద్యం కుంభకోణం కేసులో కన్నా అరెస్ట్ అయితే ఈ కేసు వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సింపతి రాదు. ఎందుకంటే అక్కడ చేసినటువంటి తప్పులు క్లియర్ కట్గా ప్రజల ముందున్నాయి, వాళ్ళు చేశారని అందరికీ కూడా తెలుసు. సరే, ఈ విషయంలో నేను చెప్పినా కదా ABCDEF అన్నట్లు మధ్యలో ఒక లింక్ అనే అతను కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. మధ్యలో ఒక లింక్ కాదు, ప్రధానంగా ఒక ఫౌండేషన్ అనుకోవాలా. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సమీప బంధువు. ఇందాక మీరు చెప్పిన దాంట్లో ఏమన్నారంటే వాళ్ళ భార్య, అదేవిధంగా వాళ్ళ కూతురు, దాంతోపాటు వాళ్ళ అత్తవారింట్లో కూడా సోదాలు చేశారు ఈ యొక్క సిట్టు దర్యాప్తులో భాగంగా. అంతెందుకంటే వాళ్ళ స్వయాన తోడలుడు ఎవరైతే ఉన్నారో అతని పేరు ముప్పిళ్ళ అవినాష్ రెడ్డి, అతని ఇంట్లో కూడా సోదాలు చేశారు ఏకకాలంలో. ఇప్పుడు నా దగ్గర అంటే ఒక 8 కంపెనీలు ఉన్నాయనుకోండి, ఒక కంపెనీలో కన్నా దర్యాప్తుకు మొదలు పెడితే వేరే కంపెనీలు ఏం చేస్తారంటే ఇమీడియట్ కాకుండా డాక్యుమెంట్స్ అక్కడనే డాక్యుమెంట్స్ తీసుకొని పోవచ్చు కానీ ఆ కంపెనీకి సంబంధించి రిజిస్ట్రేషన్ పేపర్లో ఆ రెంటల్ అగ్రిమెంట్లో ప్రతి ఒక్కటి ఎవరెవరితో సేల్స్ డీడ్ చేసుకున్నారు, ప్రతి ఒక్కటి GST రూపంలో అన్ని కూపీ లాగేస్తారు, పెద్ద విషయం కాదు. కానీ ప్రధానంగా అట్టే టైం 8 కంపెనీల్లో కన్నా సోదాలు నిర్వహిస్తే, ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, అక్కడ ఒకేసారి తెలంగాణలో 15 కంపెనీలు ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన 15 కంపెనీలో ఏకకాలంలో ఈ యొక్క సిట్టు దర్యాప్తు అంటూ జరిగింది. అప్పుడు ఈయన ఎక్కడున్నాడో కనిపిలా. అదే క్రమంలో ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క ప్రభుత్వం పైన వస్తున్నటువంటి ఒక ప్రభుత్వానికి కూడా ఒక బాధాకరమైన విషయం ప్రజల్లో కూడా చులకనవుతుంది. ఈ విషయం వరకు అండి ఏంటంటే, గతంలో ఏదైతే వైసీపీకి అనుబంధంగా పనిచేశారో కొద్దిమేర పోలీసులు మొన్న చేబ్రోలు కిరణ్ విషయం పైన మనం చూసాం. అతన్ని దాడి చేయడానికి గోరంట్ల మాధవ్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? పోలీసు వారు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే, పోలీసు వారు ఆ టైంలో ఇన్ఫర్మేషన్ ఇస్తేనే, అందుమూలంగా 11 మంది పోలీసులు సస్పెండ్ అయిపోయారు. ఇదే మాదిర ఏమైందంటే వాళ్ళ అత్తారింట్లో దర్యాప్తుకు పోయేదానికి ముందు 3-4 గంటల ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అటు సీసీ కెమెరాలో కూడా చూస్తే అర్థమవుతుందంట. 3-4 గంటల ముందు బేగాలు వేసేసి వెళ్ళిపోయినారు. అంటే ఈ సిట్ అధికారులు అనుకోండి, పోలీసు అధికారులు అనుకోండి, ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దీన్ని ప్రభుత్వం అనేది ఖచ్చితంగా సెటరేట్ చేసుకోవాలి. లేదంటే ఇప్పుడు దొంగలుగా తప్పించుకుంటే మన డబ్బండి, మనం ఏదైనా GST రూపంలోనో లేకుంటే ట్యాక్సేషన్ రూపంలోనో కట్టిన డబ్బే ప్రభుత్వాలు ఆ యొక్క రాష్ట్రాలు కానీ దేశ స్థాయిలో కానీ నడుపుతూ ఉన్నాయి. మనం ఇచ్చిన డబ్బే ఒకరు జోబీలోకి పోయి విదేశాలకి 4,000 కోట్లు పోయిందని మనం విన్నాం. 2,000 కోట్లు సౌత్ ఆఫ్రికాకు పోయింది, 2,000 కోట్లు దుబాయ్కి పోయిందని ప్రత్యక్ష సాక్ష్యాలన్నీ అమిత్ షా గారి ముందు కూడా పెట్టినారు లావు శ్రీకృష్ణదేవరాయలు. ఆ డబ్బుని ఖచ్చితంగా ప్రజలకి ఉపయోగపడే విధంగా వాడుకోవాలని ఒకరు జోబీలోకి పోవడం నిజంగా అది అమానుషం, ప్రజల రక్తం. ఎందుకంటే ఆ రోజు వాడింది ఏంటంటే 12 రూపాయలకు విలువ చేసే ఈ యొక్క మద్యాన్ని 90 రూపాయల రేంజ్ అమ్మడం చేశారు ఆ రోజున. 12 రూపాయలు అంటే వాళ్ళకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత పడుతుందంటే కేవలం 12 రూపాయలు, దాన్ని 90 రూపాయలు వెల చేసి చూపించారు. ఆ విధంగా 100 రూపాయలకు సంబంధించిన దాన్ని ఓవరాల్గా 350 అట్ట అమ్మినారు.
ఈ ప్రతి ఒక్కరి డబ్బుని ఏం చేశారంటే కొద్ది మంది జోబీలోకి పోయింది. అది ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారు. లక్షల కొద్దీ లివర్లు చెడిపోయినాయి. లక్షల కొద్దీ అంటే 3-4 లక్షల మంది లివర్లు చెడిపోయినారు మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ కల్తీ మద్యం వాడి. 1,00,000 మందికి పైగా చనిపోయినారు. ఇటువంటి వారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తప్పించుకోకుండా ఈ యొక్క ప్రభుత్వం అయితే మంచి పని చేస్తుంది. సిట్టు తన దర్యాప్తు ఈ విధంగానే చేయాలా. ఇక్కడ ప్రధానంగా ఒక ప్రశ్న అండి. ఆంటీ హైదరాబాద్కి మొన్న ఇతను చూసాం కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇక్కడ ఏదైనా దర్యాప్తు జరుగుతుందంటే హైదరాబాద్కి తప్పించుకొని పారిపోతున్నారు. కానీ ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి పోలీసు వారు కూడా పూర్తి స్థాయి సహకారం ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తూ ఉన్నారు. మన పోలీసులు కొద్దిమేర వస్తే, మన వాళ్ళు 10 మంది వస్తే అక్కడి నుంచి 30 మంది తెలంగాణ పోలీసులు సహకారం అందించి దర్యాప్తులో భాగంగా పాల్గొనడం జరిగింది. మరి మొత్తానికి కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి ఆయనను కావాలనే వైసీపీ పెద్దలు బయటకు రానివ్వట్లేదు. వస్తే మద్యం కుంభకోణంలో జరిగినటువంటి అన్నీ కూడా ఆయన నోరు విప్పుతారని చెప్పి అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి మీరేమంటారు? మనము వాళ్ళకి ఒక తప్పు చేసిన వాళ్ళకి ఏదైనా సరే ఒక్కసారి ఒక్కదానికి అలవాటు పడిపోతే పులిని ఎవరో అంటే మన కథల్లోనూ పాడు వింటూ ఉంటాం. పాలు తాపిస్తా అంత ఎత్తు పెంచుతారు. ఒక్కరోజు దానికి మాంసం తినిపించడం కన్నా మొదలు పెడితే అది ఇంకా రక్తం మరిగిపోతుంది. ఆ ఒక్కరోజు చాలు. ఆ విధంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే గతంలో చేసినటువంటి తప్పుల్ని రిపీట్ చేస్తానే వస్తున్నాడు. మనం జగన్మోహన్ రెడ్డికి అతి సమీప బంధువు అయినటువంటి ఆయనకి ఇక్కడ కుట్లు వేసినాడు కదండి హైదరాబాద్లో. ఆయన మరణంలో కూడా ఈయన హస్తం ఉందని మనం వార్తలు వింటానే ఉన్నాం. స్వయాన రక్త సంబంధీకులు సొంత చెల్లెల్ని కూడా ఇబ్బంది పెట్టేటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వం, ఆయన యొక్క పోకడ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని నిర్బంధించారనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. కానీ మనం ఉన్నది ఫ్యాక్ట్స్ మాట్లాడారు కాబట్టి క్లియర్ కట్గా ఏది సాక్షిలో కావచ్చు, ఈనాడులో కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, లేదా వేరియస్ ఇంటర్నెట్ సోర్సెస్ చూసి ఉండేది చెప్పదలుచుకున్నాం కాబట్టి జరుగుతుంది. అది రాజశేఖర రెడ్డిని జగన్మోహన్ రెడ్డి నిర్బంధించలేదని నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం ప్రకారం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి.